ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు నికార్సైనటువంటి ఉద్యమకారుడు మాజీ చెన్నూరు శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమనన్న గారిని మరి అక్రమంగా ఈరోజు పోలీస్ దౌర్జన్యంతో అరెస్టు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ మరి ఈరోజు సహచర బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి మాజీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కలవడానికి వారి ఇంటి ముందుకు వెళ్తే మరి అక్రమంగా దౌర్జన్యంగా అధికార అహంకారంతో మరి పోలీస్ వ్యవస్థను ఉషగొల్పి ఈరోజు బాల్క సుమనన్న గారిని అదేవిధంగా బీఆర్ఎస్పీ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ప్రజాపాలన అనేటువంటి పేరు పెట్టి ప్రజల యొక్క వ్యవస్థలను పట్టించుకోకుండా వారి యొక్క సౌకర్యాలను పట్టించుకోకుండా ప్రజా పాలన కాకుండా ప్రజా పీడన చేస్తూ మరి ప్రజలకు చాలా ఇబ్బందులు పెట్టిస్తున్నావు. ఈ రకంగా నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చిన రీతిలో మరి డబ్బులు వెదజల్లుతూ ప్రలోభాలకు గురి చేస్తూ మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నావు. ఇది ఏ రకంగా ప్రజలు చూస్తారో మరి ప్రజలంతా గమనిస్తున్నారు. నిన్నటికి నిన్న రేవతి అనేటువంటి ఒక జర్నలిస్టు కరెంటు కోతలోని ట్వీట్ చేసినందుకు మరి ఆ జర్నలిస్ట్ పై కేసు పెట్టడం, ఈ రకంగా ప్రశ్నించిన ప్రతి గొంతుపై మరి నీ యొక్క అధికార అహంకారంతో మరి ఈ యొక్క ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నావు. ఖబర్దార్, బేషరతుగా బాల్క సుమనన్న గారిని కావచ్చు, అదే విధంగా మరి తనతో పాటు అరెస్టు చేసినటువంటి సహచార బీఆర్ఎస్పీ నాయకులను వెంటనే విడుదల చేయాలి. ఒకవేళ విడుదల చేయకపోతే తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు నువ్వు భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే నువ్వు అమలు కాని హామీలతో 6 గ్యారంటీలతో నువ్వు అధికారంలోకి వచ్చి ప్రజలను మాయ చేసి మభ్యపెట్టి మరి నువ్వు పబ్బం గడుపుతున్నావు. ఈరోజు తెలంగాణ యొక్క సంపద అయినటువంటి సిర్లరాని సింగరేణిని మరి ఈ బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాటిని వేలంపాటు వేసి ప్రైవేటీకరణకు మరి రంగం సిద్ధం చేస్తుంటే మరి నువ్వు నోరు మెదపకుండా మరి దానిపైన ఎలాంటి స్టేట్మెంట్ కూడా వ్యతిరేకంగా ఇవ్వకుండా మరి ఈరోజు నువ్వు వ్యవహరిస్తున్నటువంటి విధానం చూస్తే మరి బీజేపీ కాంగ్రెస్, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మరి మీరిద్దరు చేతులు కలిపి మిలాఖత్ అయ్యి మరి తెలంగాణ యొక్క ఖనిజ సంపద అయినటువంటి బొగ్గును కావచ్చు, సింగరేణి కావచ్చు, మరి సింగరేణి యొక్క కూలీలైనటువంటి సింగరేణి కార్మికులను మరి రోడ్డున పడేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నావు. ఈరోజు కార్మికులను పట్టించుకోవట్లేదు, కర్షకులను పట్టించుకోవట్లేదు, రైతులను అదే విధంగా ప్రజలను అరిగోస పెడుతూ అన్ని రకాలుగా మరి ఇబ్బందులు పెడుతున్నావు. వచ్చినటువంటి తెలంగాణ 180 రోజుల్లో నువ్వు 30,000 పైచిలుకు కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు అప్పుల కుప్పగా తెలంగాణ మారుస్తున్నావు. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు కాలేదు. మరి ఇప్పటికైనా నువ్వు నీ యొక్క పాలన పైన దృష్టి పెట్టి మరి నీ యొక్క అవినీతి పైన శ్రద్ధ తగ్గించి ప్రజా పరిపాలన పైన శ్రద్ధ పెట్టాలని అదే విధంగా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే బేషరతుగా బాల్క సుమనన్న గారిని విడుదల చేయాలని, లేకపోతే తగిన రీతిలో ప్రభుత్వానికి ఈ యొక్క వ్యవస్థకు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ జై తెలంగాణ.